శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్లు తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఎస్ఐఆర్పై శిక్షణ కార్యక్రమాల్లో మంత్రి అడ్లూరి బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచన. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రులు జీవన్ రెడ్డి. కొప్పులపై మరోసారి ఫైట్. క్లీన్ రామగుండం గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దడమే ధ్యేయం. రామగుండం 23వ డివిజన్లో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల సహకారంతో రామగుండంను అభివృద్ధి చేస్తామని వెల్లడి. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రను తిప్పికొడతాం. ఎస్ఐఆర్పై కరీంనగర్ ఎంఐఎం ఆధ్వర్యంలో ఏజెంట్లకు శిక్షణ. ఓట్ల చోరీతో పాటు బీజేపీ సీట్ల చోరీకి పాల్పడుతుందన్న ఎంఐఎం నేత గులాం అహ్మద్ హుస్సేన్. మోగిన బడిగంట పునఃప్రారంభమైన పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు. విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించడమే ధ్యేయమని వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుండి ఓట్లు తొలగించి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తోందని, ఈ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లపై ఉందన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ధర్మపురి నియోజకవర్గ బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని ధర్మపురిలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడమే ఎందుకు ఉదాహరణ అని మంత్రి అన్నారు. బీజేపీ చేపట్టిన ఓట్ల తొలగింపు కుట్రను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బూత్ స్థాయిలో పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ఓట్లు కాపాడాలని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి అడ్లూరి మరోసారి స్పందించారు. ఇద్దరు నాయకులు అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారన్నారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. లక్ష్మణ్ కుమార్ ఇసుక విషయంలో మాట్లాడతాడు, లక్ష్మణ్ కుమార్ ఈ విషయం మాట్లాడతాడు. నిజంగా చెప్తున్న ఈ సందర్భంగా మీడియా మంత్రులు మాట్లాడుతున్నారు. కొప్పురిషన్ ఏమాత్రం కూడా పౌరుషం ఉన్నా, కొప్పురిషన్ ఏమాత్రం మానవ ఉన్నా ఈ నుంచే జీవన్ రెడ్డి మాట్లాడతాడు. నా ఊహ చూసినట్లయితే నాకు దేవుడు భగవంతుడు లేకపోతే శక్తి చెప్పటి నుంచి నా ప్రాణం పోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా నమ్ముకున్న పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు మోసం చేసి ఎప్పుడు కూడా విభజించి పాలించే నిజాయితీగా పార్టీని నమ్ముకున్నా, నిజాయితీగా దేవుడిని నమ్ముకున్న, ప్రజలు నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకున్నా. మీరు మీలాగా ఒక వర్గాన్ని పెంచుడు, ఒక వర్గంతో ఇంకో వర్గాన్ని పోయి కలెక్టర్ కాంప్లైంట్ ఇప్పించుడు, ఇంకో వర్గాన్ని సంకల పెట్టిన నేచర్ మాది కాదు. ఏదైతే నువ్వు మాట్లాడిన మాట ఒకటే మాట సులుపు మాట మాట్లాడుతున్న జీవన్ రెడ్డి కొప్పురిషన్ మాట్లాడిన మొన్నటి గాల్వాన ఆ మీడియా ముందు తెచ్చాలని ఎందుకు అంటున్నారంటే ఒక తప్పు, ఒక అబద్ధాన్ని, పచ్చి మోసాన్ని కడుపు నిండా కుట్ర పెట్టుకుని 2 సంవత్సరాలకే రాజ్యం అంతా ఏదో మునిగిపోయింది అన్నట్టు, వాళ్ళేదో మహావీరులు అన్నట్టు, వాళ్ళేదో ఈ ప్రాంతం ఉద్ధరించినట్టు మాట్లాడేటువంటి నాయకులు మనం చెప్తున్నాం. మీకు ఏమాత్రం భవిష్యం ఉన్నా, ఏమాత్రం మాట మీద నిలబడే శక్తి మీకున్నా, వడ్ల కొరకు విషయంలో కానీ అవగతం చేసిన, ఇసుక విషయంలో కూడా లక్ష్మణ్ కుమార్ అవగతం చేసిన, మీరు ఎప్పుడు టైం నిర్ణయించండి. రుజువు చేసిన 45 గంటల లోపల నా రాజీనామా పత్రాన్ని మీకు గవర్నర్ పార్లమెంట్ ఇస్తాను. దమ్ము ధైర్యం ఉంటే. కరీంనగర్ అల్కపూరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో స్టైలిష్ ఇన్నోవేషన్ కార్ అక్సెసరీస్ షోరూమ్ ను కరీంనగర్ కార్పొరేటర్లు ఎండి యూసిఫ్ అలీబాయ్, హనీద్, షాప్ నిర్వాహకులు ఎండి అజీజ్ మహమ్మద్ తో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. నిర్వాహకులను షాప్ కి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్ కు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేశారు. కార్ వినియోగదారులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎండి ఆజిజ్ అహ్మద్ మాట్లాడుతూ ఓపెనింగ్ సందర్భంగా ఈ 3 రోజుల పాటు
కార్ మాడిఫికేషన్ చేయించుకున్న వారికి 30% తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. క్లీన్ రామగుండం గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, నగర మేయర్ మహంకాళి స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 23వ డివిజన్ మాతంగి కాలనీలో కార్పొరేట్ సునీత రాజురెడ్డిలతో కలిసి పర్యటించారు. కాలనీలోని అంతర్గత రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను, మురికి కాలువలో నిండిపోయిన చెత్తను తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల సహకారంతో రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి మహిళ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. చెత్తను నేరుగా మున్సిపల్ ట్రాలీలకు అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ నుండి రావాల్సిన CSR నిధుల ద్వారా మాతంగి కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా కార్పొరేషన్లో ఈరోజు వాడవాడకెళ్తూ ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేసే భాగంగా ప్రభుత్వ సంక్షేమాలు కూడా ఎవరికి అందుతున్నాయి లేదు అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటూ ఈరోజు కార్యాచరణ కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాల్లో మీ అందరికీ సుపరిచితులకి అందరికీ తెలుసు గోదావరి వాళ్ళు ఇటు ఎస్ఏ నుంచి ఎన్టీపీసీ పోవడానికి లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి. అనేక మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. గొడ్లను గుద్దుకోనో, ట్రాక్టర్లను గుద్దుకోనో కనబడక అనేక మంది మృత్యువాత పడ్డారు. తర్వాత కాలంలో ఈ ఖాళీలను ఎలక్షన్లప్పుడు తప్ప ఎవరిని పట్టించుకుని నాదే లేకుండా మేము ఎలక్షన్ల ముందు తిరిగినాం, ఎలక్షన్ల తర్వాత తిరిగినాం. ఇవాళ మనము మన ఎంత వ్యవస్థ అంతా పనిచేసినా కూడా ప్రజలందరం కూడా బాధ్యత తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి కాలనీకి సంబంధించిన పెద్ద మనుషులు, మహిళలు, అక్కడున్న అధికారులు నిరంతరం పరిశీలిస్తూ దీనిని ఏదైనా ఇబ్బంది చేయాల్సిన పెద్ద ఇబ్బంది అయితే మున్సిపాలిటీకి తెలియజేస్తూ, లేదా మీరు చేసుకునే పని మీరు చేస్తూ శుభ్రంగా పాటించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ అందరినీ విన్నవించుకుంటాం. అద్భుతమైన నగరంగా ఇవాళ కరీంనగర్, వరంగల్ నీట్గా రామగుండాన్ని నిర్మించాలి. అన్ని రకాల మౌలిక వసతులు ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల విషయంలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటిలా మారిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అదేవిధంగా శ్రీరాంపూర్ లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 335 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి లక్షల రూపాయల కార్మికుల శ్రమను వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 250 గజాల ఇంటి స్థలం, ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, గృహ నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు, కనీసం సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్ని కూడా ప్రకటించకపోవడం విడ్డూరమని అన్నారు. ఇప్పటికీ మెడికల్ బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 335 మంది డిపెండెంట్ జాబ్స్ నియామక పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి అసత్యాలు, అబద్ధాలు, వాటిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు.
రెండవది, ఈరోజు ఎందుకు వచ్చిండ్రు, మీరు ఏం ప్రయోజనం కల్పించిండ్రు, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో ఏంటి, ఐఎన్టీసీ వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, లేదా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా భూపాల్పల్లికి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందులో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇచ్చారా? ఈరోజు కార్మికులంతా కోరుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానీ ఐఎన్టీస్ చెప్పినటువంటి వాగ్దానాలలో పదే పదే చెప్తున్నటువంటి 250 గజాల ఇంటి స్థలం మీద స్పష్టత ఇస్తారని, లేదా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఇప్పిస్తామన్నటువంటిది, గృహ నిర్మాణం కోసం 25-30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నటువంటిది, వీటి మీద ఎదురు చూసి ప్రపంచ వృద్ధాప్య దుర్వినియోగ నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాఘవాపూర్ రెడ్డి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరమని అన్నారు. తల్లిదండ్రులను పోషించడం ప్రతి పిల్లల బాధ్యత అని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆస్తుల కోసం తల్లిదండ్రులను దూరం చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను పెంచిన తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలకు పంపించడం సరికాదన్నారు. వృద్ధులకు హక్కులను కాపాడేందుకు న్యాయ సేవ సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఆస్తులను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులను వదిలేసే ఘటనలపై ఆర్టీఓ, కలెక్టర్ ఆధ్వర్యంలో న్యాయ సేవ సంస్థ ప్రతినిధులు చర్యలు తీసుకుంటూ బాధితులకు న్యాయం అందిస్తున్నారని వివరించారు. వాళ్ళ నుంచి ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి, కానీ ఒక దశ వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదు అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. పెద్దలు అన్న వాళ్ళు మనకి ఎప్పుడైనా సరే ఎప్పటికైనా మనకి అంటే ఒక గైడింగ్ ఫ్యాక్టర్గా మనల్ని ముందుకు తీసుకెళ్లేలాగానే ఉంటారు. కాబట్టి ఇక నుంచి రాజ్యంలో ఇట్లాంటి ఆంక్షలు ఏమీ ఉండవు. అందరూ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఆయన ఏదైతే ముందు ఊళ్ళో ఒక వయసు వచ్చిన వాళ్ళందరినీ చంపేయాలన్న రూల్ అయితే పెట్టాడో అది తీసేశాడు. సో పెద్దవాళ్ళు అని అంటే మనం పెద్దవాళ్ళ నుంచి అట్లా అంతా జ్ఞానాన్ని నేర్చుకోవాలి, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వీళ్ళు మనకు అర్థము లేకపోతే వీళ్ళకి సేవ చేయడానికి మనకు కష్టంగా ఉంది అని చెప్పేసి తీసుకొచ్చి వృద్ధాశ్రమాల్లో పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దేశంలోని దళితులు, ముస్లింలు, పీడిత వర్గాలను టార్గెట్ చేసుకుని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్రలు కుయుక్తులతో ఎస్ఐఆర్ను తీసుకువచ్చారన్నారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ వీరి కుట్రలను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ టౌన్ ఎంఐఎం ఆధ్వర్యంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 390 బూత్లకు సంబంధించిన BLE-2లకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎస్ఐఆర్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు ముజీజ్ అయూబ్, ఎహ్తేషాం, వసీంలు BLE-2 సభ్యులు బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై సమగ్ర శిక్షణ అందించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐఎంఐ పార్టీ సానుభూతి పరులు, లౌకికవాద పార్టీల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఎస్ఐఆర్ పేరుతో కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాల్లో ప్రతి ఎంఐఎం నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థాయిలో ఎంఐఎం పార్టీని బలమైన శక్తిగా నిలుపుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రలను అడ్డుకొని తీరుతామని, ఓట్ల చోరీ కాకుండా ప్రతి ఎంఐఎం కార్యకర్త సైనికుడి వలె అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. करीमनगर में SBS फंक्शन हॉल में मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब SAR के उन्मान पर 1000 BLO-2 की एक मीटिंग रखी गई। इसके अंदर करीमनगर के बुज़ुर्गों और दोस्तों, कुल जमाती उलमा पूरे शरीक हुए और प्रोजेक्टर पे पूरा ट्रेनिंग दिया जा रहा है। ख़ास तौर पे स्पेशल ट्रेनर्स को बुलाकर SAR के ताल्लुक़ से मजलिस इत्तेहादुल मुस्लिमीन ने एक ज़िम्मेदारी के साथ ये काम कर रही। इंशाअल्लाह तमाम डिवीज़नों के
घरों पर जाकर डोर टू डोर हमारे BLOs 2 BLOs के साथ में वोटर लिस्ट में नाम चढ़ाने का काम करेंगे। मैं इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। शुक्रिया, खुदाफिज। ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాల్లో భాగంగా ప్రజల నుంచి ఆమె అధికారులతో కలిసి దరఖాస్తును స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తును వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణి సందర్భంగా వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో భాగంగా ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిశారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రామోత్సవం కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈషా ఫౌండేషన్ యోగా, మెడిటేషన్ మాత్రమే కాకుండా రూరల్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్ లాంటి ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈషా ఫౌండేషన్ వాలంటీర్ ప్రణయ తాజాగా తెలంగాణలో గ్రామోత్సవం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమం తమిళనాడులో గత 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీ స్థాయిలో మహిళలకు, పురుషులకు క్రీడలు నిర్వహించబడమే ఈ గ్రామోత్సవ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది వరకు జేఏసీలో కూడా నేను పనిచేసినాను. నాకు ఉద్యోగాలు కూడా ఉంటుండే, కానీ జేఏసీలో పనిచేసినప్పుడు నా ఉద్యోగాలన్నీ పోయినాయి. కావున మేము ఉద్యమకారుల పెన్షన్ గురించి చాలాసార్లు కలెక్టర్ గారికి విన్నపం కూడా ఇచ్చినాము, రిజిస్టర్ కూడా ఇచ్చినాము. అయినా కూడా మేడం గారు వాళ్ళకి వీళ్ళకే రాయడం జరిగింది. కాబట్టి దీనిపైన కలెక్టర్ గారు స్పందించి మాకు ఉద్యమకారుల పెన్షన్ మంజూరు చేసి ఏపీయగలరని తమరితోని కోరుచున్నాము. ఇప్పటికి చాలాసార్లు కూడా మస్తు మంది వచ్చి ప్రజావాణిల వినతి పత్రాలు ఇచ్చినా కూడా దీనిపైన ఎప్పుడు కూడా స్పందన అనేది కనబడట్లేదు. 679 జీవో ప్రకారంగా తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ 25,000 రూపాయలు మరియు 250 గజాల భూమిని కూడా మంజూరు చేయాలని కూడా జీవో వచ్చింది. మరి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దేనిపైన అంటే విద్యా సంస్థలు మరి అధిక దోపిడీ, ఫీజుల దోపిడీ చాలా చేస్తున్నారని చెప్పేసి దాని ఉద్దేశంతో మరి పేదలకు చదువుకోవాలంటే మరి ఫీజుల దోపిడీ అనేది ఒక భారంగా మారిందనే ఉద్దేశంతో ఈరోజు మరి ఫీజుల నియంత్రణ చేయాలి. మరి ఈ హోర్డింగ్లు మరి విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టరీతిగా రాజ్యంగా వాళ్ళు మరి విద్యార్థుల మార్కులు అసలు నిబంధనల ప్రకారంగా మరి పబ్లిసిటీ చేయకూడదు. అయినా కూడా నిబంధనలను విలమించి మరి వాళ్ళు విద్యార్థుల మార్కులు ఫోటోలతో సహా పబ్లిసిటీ చేసుకుంటూ మరి చాలా తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసి అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి కలిసి విన్నవించుకోవడం జరిగింది. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ రోజులలో ఎవరి దగ్గర వెళ్ళినా వాళ్ళు చిన్న చులకనగా చూసే భావన కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు చంటి ముదిరాజు చెప్పిన ఆదేశాల మేరకు ఇది ప్రజల్లోకి బలోపేతం చేయడం కోసమే ఈ సమాచార చట్టము మనం ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రంలో వారు మంచి సానుకూలంగానే మాకు స్పందించారు. 2-3 రోజులలో కూడా దానికి లెటర్ ఎక్కడికి పంపారు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా వదనే పేరు మీద 4 గుంటలన్నర భూమి, వ్యవసాయ భూమి అయితే వరద కొట్టుడు కింద పోతుంది. అది దాన్ని విద్య చేసేది ఏంటంటే పక్క పన్నున్నాయనే ఇంత గజం బావు కలుపుకున్నాడు. తర్వాత ఒడ్డు పోసిండు, మొత్తం ఎత్తు ఒడ్డు పోసి నీళ్ళన్నీ వరద నీళ్ళు అన్నీ మా పొలంలో మునిగేటట్టు చేసిండు. పంట నష్టపోయింది. దాన్ని ఏం చేయమంటే సర్వే కూడా కట్టినాం ఎంఆర్ఓ ఆఫీస్లో 3 నెలలు కట్టి. వాళ్ళు ఏం నోటీస్ ఇస్తలేనిక వాళ్ళు సర్వే కట్టలేరు. అది చేసి ఇగో ఈ అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఇచ్చిన ఇది. నా పేరు ప్రణయ, నేను ఈషా ఫౌండేషన్ వాలంటీర్ని. సో ఈషా ఫౌండేషన్ సద్గురు గారు ప్రారంభించారు ఈ సంస్థని. ఈషా ఫౌండేషన్ యోగా మరియు మెడిటేషనే కాకుండా ఎన్నో సోషల్ అవుట్రీచ్ ప్రాజెక్ట్స్ని కండక్ట్ చేస్తారు. లైక్ రూరల్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, అట్లాగే మొబైల్ హెల్త్ క్లినిక్స్. తమిళనాడులో ఉన్న రూరల్ ఏరియాలలో చాలా సోషల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సోషల్ ప్రాజెక్ట్సే కాకుండా ఎన్నో ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. లైక్ కావేరీ కాలింగ్ అని, కావేరీ కాలింగ్ని కావేరీ రివర్ని ప్రొటెక్ట్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయమన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్
క్వార్టర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆయన ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు సునీల్ రావు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఇష్టమైన బెలూన్లు, బొమ్మలు, వివిధ రకాల వస్తువులను అందించి స్వీట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా రెడ్ కార్పెట్ పరిచి చిన్నారులకు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికి గత 2 రోజుల క్రితమే పాఠశాల ఆవరణను శుభ్రపరిచి మంచి ఆహ్లాద వాతావరణం కల్పించగా పాఠశాల మొదటి రోజు పేద విద్యార్థుల ముఖంలో సంతోషం, ఉత్సాహం కలిగించేలా ఘన స్వాగతం పలికారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు సునీల్ రావు. 26 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులను మెరుగుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఆధునిక క్లాస్ రూములు, డిజిటల్ స్మార్ట్ క్లాసులు, స్వచ్ఛమైన తాగునీరు, డైనింగ్ హాలు మరియు మరుగుదొడ్ల వసతులు కల్పించామని పేర్కొన్నారు. ఈరోజు వేసవి సెలవుల తర్వాత మరి పాఠశాలన్నీ ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సంతోషంగా పాఠశాలకు రావాలి. ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలన్నీ వినియోగించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయుల యొక్క సేవలు వినియోగించుకోవాలి. పాఠశాలలు కూడా 2 నెలల సెలవుల తర్వాత ప్రారంభిస్తున్న సందర్భంగా పాఠశాలన్నీ శుభ్రతతో ఉండాలి. పిల్లలకి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగద్దని చెప్పేసి మా ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారు అయితే పిలుపునిచ్చారో దానిలో భాగంగా మొన్నటి రోజు అన్ని పాఠశాలలు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు కూడా మరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరూ కూడా క్లీన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా డివిజన్లో 42 డివిజన్లో కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వెల్కమ్ చెప్పే ఒక కార్యక్రమం తీసుకొని వారికి సంతోషకరమైన వారి స్కూల్లోకి వస్తూ ఉంటే వారి ముఖంలో చిరునవ్వు చూడాలి, వారి ముఖంలో ఆనందం చూడాలనే ఆలోచనతో ఈరోజు వారికి ఇష్టమైనటువంటి బెలూన్స్ కావచ్చు, వారికి ఇష్టమైనటువంటి బొమ్మలు కావచ్చు, వారికి ఇష్టమైనటువంటి క్యాండీస్ కావచ్చు, అదేవిధంగా మరి ఏదైతే విచిత్ర వేషధారణలో ఉన్నటువంటి ఒక వేషధారణతో ఉన్నటువంటి వారిని వెల్కమ్ చెప్పే విధంగా మరి వారికి కరీంనగర్ ప్రథమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వేదికగా డయాబెటిస్ వైద్య రంగంలో తాజా పరిణామాలు, నూతన చికిత్సా విధానాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాస్త్రీయ సదస్సు ఆదివారం విజయవంతంగా ముగిసింది. TGRS SDI ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి దాదాపు 800 మంది వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపా మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం వేగంగా విస్తరిస్తోందని, దీని నియంత్రణకు అత్యాధునిక చికిత్సా పద్ధతులు, నూతన మార్గదర్శకాలను అనుసరించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రోగుల సంరక్షణలో వైద్యులు నిరంతరం అప్డేట్ కావాలని సూచించారు. అనంతరం వైద్యులు విద్యార్థులతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెక్షన్లలో పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం వైద్య రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన ఎంతగానో దోహదపడుతోందని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దీపా ఒక ప్రకటనలో తెలిపారు. మరి మీ అందరు కూడా తెలుసు, మరి ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, మరి మీకు అందరు కూడా తెలిసిన విషయము, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ గత 25 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ వైద్య కళాశాల ఉంది. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము అంటే అవగాహన కల్పేయడానికి ప్రజలలో, తర్వాత డాక్టర్లలో కూడా వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలను చేపట్టాము. మరి మనందరికీ తెలుసు, డయాబెటీస్ అనేది జబ్బు చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనము యువకుల్లో చూస్తే కనుక ఈ మధ్య హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కంటే కూడా మధుమేహమే ఎక్కువగా వాళ్ళలో డయాగ్నోజ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు తిరుపతిరావు గారు చెప్పినట్టు మరి 10 లక్షల మంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం అంతమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. మరి ఇంకా 13 కోట్ల మంది వాళ్ళు ప్రీ డయాబెటీస్ అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్లో డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట, ముందస్తు స్టేజ్లో ఉన్నారు. అంటే ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వాళ్ళది ఏంటిదంటే ప్రాముఖ్యత, ఈ స్టేజ్లో అన్న వాళ్ళని కనుక మనం కనుగొని అంటే మనం రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా ఈ స్టేజ్లో కనుగొంటే వాళ్ళు మళ్ళీ డయాబెటీస్కి ముందుకు వెళ్లకుండా అక్కడ నుంచి వారు అలాగే మెయింటైన్ చేసేటట్టు లేకపోతే మళ్ళీ నార్మల్ బ్లడ్ షుగర్ వచ్చే విధంగా మనము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం. నిత్యాన్నదానం చేస్తున్న అన్నపూర్ణ సేవా సమితి వారు నంది అవార్డు అందుకున్నారు. పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలగుడిలో గత 4 సంవత్సరాల నుండి అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు, దాతల సహాయ సహకారాలతో ఎండా వాన చలి ఉన్న సేవే పరమవధిగా భావించి అన్నహరువులకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ సేవా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని సేవను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ, తెలుగు ఇండియన్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు తెలంగాణ స్ఫూర్తినంది అవార్డును వరంగల్ వేదికగా TNGOs బిల్డింగ్ లో అన్నపూర్ణ సేవా సమితికి అందించారు. ఈ అవార్డును మేము స్ఫూర్తిగా భావించి భవిష్యత్తులో ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో మా సేవా సంస్థ పాల్గొని సేవ చేస్తూ ఇలాగే ప్రజల మన్ననలు పొందుతామని అన్నపూర్ణ సేవా సమితి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ శివారులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి రైతుకు చెందిన ఆయిల్ ఫామ్ లో తోట పూర్తిగా కాలి బూడిదైంది. పెద్దంపేట గ్రామానికి చెందిన పల్నాటి సదాశివరెడ్డి అనే రైతు లక్ష్మీపూర్ గ్రామ శివార్లోని తన 3 ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ తోటను సాగు చేస్తూ ఉన్నారు. రహదారి పక్కన ఉన్న చెత్త కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ మంటలు కాస్త ఎగిసిపడి పక్కనే ఉన్న సదాశివరెడ్డి ఆయిల్ ఫామ్ తోటలోకి వ్యాపించాయి. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో తోటలోని సుమారు 150 ఆయిల్ ఫామ్ చెట్లు పూర్తిగా కాలిపోయాయి. కంటికి రెప్పలా కాపాడుతున్న తోట కళ్ల ముందే బూడిద కావడంతో తనకు లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడైన రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఎన్నికల నిర్వహణ అధికారిగా సాదుల వెంకటేశ్వరరావు వ్యవహరించగా జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా జడల సురేందర్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన జడల సురేందర్ కు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్ట పురుషోత్తం పటేల్ నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించే సత్తా కలిగిన వారని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువగా చూపుతున్నారని, ఇది సామాజిక మరియు రాజకీయ వాటాను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు ప్రతి యువకుడు బాధ్యతగా గ్రామాల్లోని ఇంటింటికి వివరాలను సేకరించి సరైన గణాంకాలను ప్రభుత్వానికి అందించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మున్నూరు కాపులకు రావాల్సిన సముచిత వాటాను సాధించుకునేందుకు సంఘం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా నలుమూలలో ఉన్నటువంటి నాపై అభిమానంతో మున్నూరు కాపు కులం పైన ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఎంతో నమ్మకంతో నియమించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు మరియు మా మున్నూరు కాపు పెద్దలందరూ కూడా ఏదైతే వారు నమ్మకం పెట్టుకొని నన్ను ఈ జిల్లాకు అధ్యక్షునిగా నియమించినారో అది నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మేమందరం కూడా ఒకటే. మన జిల్లాలో ఇంతకు ముందు మా రామస్వామి మామ దాదాపుగా చాలా సంవత్సరాలు పనిచేసినాడు జిల్లా అధ్యక్షునిగా. తనొక గుర్తింపు తీసుకొచ్చాడు. తదుపరి మా మల్క రామస్వామి అన్న మళ్ళా నాకంటే ముందు జిల్లా అధ్యక్షుడు, నిన్నటి వరకు కూడా జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. తను చేసినటువంటి ఆ రామస్వామి చేసినటువంటి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మన మున్నూరు కాపు వాళ్ళ ప్రజలకు ఏదైనా కానీ మున్నూరు కాపు ప్రతి కుల బాంధవుని కూడా చేదోడు వాదుడుగా ఉంటూ మన మున్నూరు కాపులందరికీ కూడా మన జిల్లాలకు వస్తే ఇక్కడ ఏదైనా అదేవిధంగా కరవారం చేతబట్టి కాకతీయ యుద్ధంలోనే కాకతీయ సైన్యానికి వెన్ను చూపకుండా గంటల గంట వీరవల్ల బిరుదులతో మేము ముందుకు సాగినాం. హజారి అనే బిరుదుతో సాగినాం. 1000 మందిని వట్టి చేత్తో యుద్ధంలో మట్టి కనిపించిన మున్నూరు ముద్దు బిడ్డల శౌర్య ప్రతాపం ఉందని చెప్తాం. మరి అటువంటి శౌర్య ప్రతాపం ఉన్న గడ్డ ఏదైతే పెద్దపల్లి గడ్డ మున్నూరు కాపుల గడ్డ అనే విధంగా గతమంతా ఘనకీర్తి మా వివేక్ పటేల్ చెప్పిండు. 1965లోనే సంజీవయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 లక్షల జనాభా ఉందని వెలుగెత్తి చాటిన ఈ కులం ఈరోజు 100 సంవత్సరాలు గడిచిపోయినా మరి ఈరోజు 13 లక్షలకే పరిమితమైంది అంటే మరి మేము తగ్గినామా పెరిగినామా అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏదైతే జనగణన జరిగిన జనగణన తప్పుల తడగగా దాన్ని మేము ఖండిస్తూ. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఓట్లు తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఎస్ఐఆర్పై శిక్షణ కార్యక్రమాల్లో మంత్రి అడ్లూరి బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచన. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రుడు జీవన్ రెడ్డి. కొప్పులపై మరోసారి ఫైట్.
క్లీన్ రామగుండం గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దడమే ధ్యేయం. రామగుండం 27వ డివిజన్లో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుల సహకారంతో రామగుండంను అభివృద్ధి చేస్తామని వెల్లడి. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రను తిప్పికొడతాం. ఎస్ఐఆర్ పై కరీంనగర్ ఎంఐఎం ఆధ్వర్యంలో ఏజెంట్లకు శిక్షణ. ఓట్ల చోరీతో పాటు బీజేపీ సీట్ల చోరీకి పాల్పడుతుందన్న ఎంఐఎం నేత గులాం అహ్మద్ హుస్సేన్. మోగిన బడిగంట పునఃప్రారంభమైన పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు. విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించడమే ధ్యేయమని వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్. Audio